కోటేశ్వరరావు గారు ఇంకా మాట్లాడలేదు, ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఒక్క నిమిషం ఆగండి సునీత రెడ్డి గారు. సో కోటేశ్వరరావు గారు, సో మొత్తానికి ఇలాంటి పోటీలు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని గ్లోబల్ స్థాయిలో ఎంతవరకు పెంచుతాయి అని అనుకోవాలి? అందాల పోటీలు అనేటువంటిది ఆ కాన్సెప్ట్ కి నేనైతే అనుకూలం కాదు. అందాల పోటీలు అనేటువంటిది ఒక క్షీణ సంస్కృతికి అది ప్రతిబింబం అనేటువంటిది నా అభిప్రాయం. అందం అంటే ఏమిటి? ఆఫ్రికాలో ఉండేటువంటి మహిళలు ఉంటారు, ఐరోపాలో ఉండేటువంటి మహిళలు ఉంటారు, లేదా ఆసియాలో గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా మహిళలందరూ ఒకే విధమైనటువంటి ముఖ కవళికలు కానివ్వండి, లేకపోతే శరీర ఆకృతులు కానీ అట్లా ఉంటాం. అందుకని ఏమిటి అంతర్జాతీయ మహిళా అందాలు అంటే ఏమిటి, ప్రాతిపదిక ఏమిటనే దానికి వచ్చేసరికి అది కొంతమంది నిర్ణయిస్తున్నారు. అదే ప్రామాణికమా అనేటువంటి ఒకటైతే అసలు అది క్షీణ సంస్కృతి ప్రతిబింబం అనేది ఒకటి. కానీ శారీరక మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి ఇలాంటి పోటీలు అని చెప్తున్నారు. ఎవరి పెంచుతాయి? ఎంతమంది ఎంత అమాయకంగా లేకపోతే ఎంత ఇగ్నోరెంట్ గా మిస్ వరల్డ్స్ కి ఎన్నికైనటువంటి వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు సమాధానాలు ఇచ్చారో గతంలో చాలా మందిని మనం చూసాం. అందువల్ల వాళ్ళు అందాన్ని కాపాడుకోవడానికి లేకపోతే కంటెస్టెంట్స్ గా పనిచేయడానికి పెట్టేటువంటి శ్రద్ధ ప్రపంచ సమస్యలు లేకపోతే మహిళా సమస్యలు గాని లేదా జనం సమస్యలు కానీ వాళ్ళు ఏమో అధ్యయనం చేయరు ఎక్కడ. కానీ అవన్నీ ఉంటాయి, ఆ విమర్శలన్నీ ఉన్నాయి. నేను అనేది అది కాదు. ఈ సమస్య ఇక్కడ టూరిజం వస్తుంది, లేకపోతే ఆదాయం వస్తుంది, ఇవన్నీ ఒట్టి కబుర్లు. 96 లో బెంగళూరులో జరిగినప్పుడు బీజేపీ మహిళా సంఘాలు అదేవిధంగా ఇతర మహిళా సంఘాలు అందరూ కూడా వాటిని వ్యతిరేకించారు. మరి ఇప్పుడు సునీత మేడం గారు మాకు వ్యతిరేకత ఏం లేదంటున్నారు. సరే, వాళ్ళు వైఖరి మార్చుకున్నారేమో తెలియదు నాకు. అది వాళ్ళు ఏదో డెవలప్మెంట్ అని చెప్పి చేస్తున్నారు. అసలు డెవలప్మెంట్ ఏందో చెప్తున్నాను సార్ నేను. అది కాదు, అసలు డెవలప్మెంట్ ఏంది? అందాల పోటీలు పెట్టుకుంటున్నారు, వాళ్ళు ఎవరో పెట్టుకుంటారు. మనకెందుకు? ప్రభుత్వానికి ప్రజలకు ఏం సంబంధం అందాల పోటీలతో? నేను అడుగుతున్నా. అది కాదు, అసలు కండక్ట్ చేయడమే నేను వ్యతిరేకిస్తున్నాను అని అంటున్నారు. నేను కాదు, నేను కాదు, అంటే వాళ్ళ తరపున మీరు చెప్తున్నారు. మహిళా సంఘాలు అదేవిధంగా బీజేపీ మహిళా సంఘాలు కూడా 96 లో బెంగళూరు పోటీలను వ్యతిరేకిస్తూ పెద్ద చర్చ చేశాయి అప్పుడు అని గుర్తు చేస్తున్నాను నేను. రెండోది, ఒకవేళ నిజంగా అందాల పోటీల ద్వారా మెడికల్ టూరిజం లేకపోతే పెట్టుబడులు ఇట్లాంటివన్నీ కనుక వస్తే, ఈ అందగత్తెలతో పోలిస్తే ప్రపంచంలో నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ లేకపోతే ఆయనకున్నటువంటి పేరు ప్రతిష్టలు ఎవరికి లేవు కదా. మరి ఆయన ఎందుకు అధికారం ఉండి మొత్తం ఇంత 140 కోట్ల మందికి ప్రధానిగా ఉండి అధికారం ఉండి ఇంత ఉండి కూడా ఎందుకని పెట్టుబడులు సంపాదించలేకపోయారు? అందుకని ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలని మనం చర్చించుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా నిర్వహణకు సంబంధించి చెప్పేటువంటి సాకులు తప్ప మెడికల్ టూరిజం గురించి హైదరాబాద్ లో మెడికల్ టూరిజం ఇవాళేంటి? ఇవాళ ఎన్ని సంవత్సరాలు, దశాబ్దాల తరబడి అపోలో లాంటివి లేకపోతే అనేక పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు వచ్చినప్పటి నుంచి అనేక మంది వస్తున్నారు విదేశాల నుంచి. ఇక్కడ మిగతా దేశాలతో పశ్చిమ దేశాలతో పోలిస్తే ఇక్కడ చౌక గనక అన్ని రేట్లు. రెండవది, టెంపుల్ టూరిజం అంటున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి దేవాలయాలు లేదా వాటి శిల్పకళలు, అజంతా లేకపోతే ఎల్లోరా ఇట్లాంటి అనేకమైనటువంటివి లేదా అనేకమైనటువంటి దేవాలయాలకు సంబంధించి ఎప్పుడో రేవంత్ రెడ్డి గారు లేదా మానవతారాయ్ గారు నేను గాను పుట్టక ముందే అనేక మంది డాక్యుమెంటరీలు తీసి ప్రపంచవ్యాప్తంగా సార్ మొన్న రామప్ప టెంపుల్ కూడా యునెస్కోలో సెలెక్ట్ అయింది సార్. అందుకనే ఇటువంటివన్నీ కూడా గతంలో ఎప్పుడో తీశారు. అవన్నీ వాటి మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు 120 దేశాలు అక్కడ చర్చించుకుంటారు. రామప్ప దేవాలయం ఎవరండి చర్చించేది? ఆంధ్రదేశంలోనే ఎవరు చర్చించుకోవట్లేదు, లేదా తెలంగాణలో ఎవరు చర్చించుకోవట్లేదు. మీరు ఏదో 120 దేశాల్లో చర్చించుకుంటారు. మారింది. కోటేశ్వర గారి కాలానికి మన కాలానికి చాలా మార్పులు వచ్చినాయి. ఏం మారలేదు. మార్పులు వచ్చినాయి.
కోటేశ్వరరావు గారు లేదులేండి. అంశం ఏంటంటే మీ అభిప్రాయం మీది. అందగత్తెలు సౌత్ ఆఫ్రికా మానవతోడే గారు ఆయన మాట్లాడనివ్వండి, దయచేసి కంప్లీట్ మీ చేయనివ్వండి. అభిప్రాయం మీది, మీరు పూర్తిగా అవగాహన నా అభిప్రాయం నాది, సౌత్ ఆఫ్రికా నా అభిప్రాయం నాది. ఇందులో అమ్మాయిలు అందగత్తెలయ్యారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు. ఇందులో చెప్తా, డేట్ తో సహా చెప్తా. 2014లో వచ్చింది, అక్కర్లేదండి. 1970 మానవతారాయ్ గారు ఇందులో వచ్చింది. Complete అందం చేయండి. అనేది అందంగా ఎర్రగానో బుర్రగా ఉంటే పోటీల్లో బహుమతులు రావు. మానసిక పరిపక్వత, వ్యక్తిత్వం. మానవతారాయ్ గారు, నేను మీకంటే జర్నలిస్ట్, మీరు పుస్తకం నేను జర్నలిస్ట్ గా ఉన్నాను, నాకు ఒక్క తెలుసు. నిమిషం ఆయన్ని మాట్లాడనివ్వండి, ఆయన కంప్లీట్ చేయనివ్వండి దయచేసి. మానవతోడే గారు డోంట్ ఇంటరప్ట్ ప్లీజ్. ఎస్ సార్ చెప్పండి. మానవతారాయ్ గారు పుస్తకం నేను జర్నలిస్ట్ గా ఉన్నాను, గుర్తుపెట్టుకున్నాను, నాకు తెలుసు. మీరు చెప్పారని చెప్పండి. మొత్తం నా కంప్లీట్ అభిప్రాయం చేసిన తర్వాత చెప్పనివ్వరా? మీకు ఏంటో మీకున్నటువంటి నా అభ్యంతరం అభిప్రాయం ఏంటో అప్పుడు చెప్పండి, చెప్పనివ్వరా? మాట్లాడివ్వండి. మీరు మాట్లాడుతూనే ఆఫ్రికా అమ్మాయిలు ఉంటున్నాయి ఉంటే అరే నా అభిప్రాయం చెప్పనివ్వండి, ప్రతిదానికి అడ్డం తగ్గుతారు ఎందుకు? మాట్లాడండి సార్. కోటేశ్వర గారు ఏం మాట్లాడండి. పద్ధతి అది? నా అభిప్రాయం చెప్పనివ్వండి, మీకు ఇష్టం లేకపోతే మీరు చెవులు మూసుకోండి, లేకపోతే వెళ్ళిపోండి. అట్లనే లేకపోతే మీరు భిన్నమైన అభిప్రాయం మీరు చెప్పండి. మీరు మీకు అనుభవం ఉండి కూడా మీరు దీన్ని వక్రీకరిస్తారంటే ఆయన అభిప్రాయం చెప్పనివ్వండి సార్. నేను ఒక్కలికరించడానికి మీరు సక్రమంగా చేస్తున్నారా? మీ అభిప్రాయం కాదు కదా, మీ అభిప్రాయం కాదు. మిమ్మల్ని విశ్లేషణ ఇచ్చింది ఏంది? దీని వల్ల లాభం ఉందా నష్టం ఉందా? నాకు ఇష్టం లేదు అంటే మీ కాలం వేరు, మా కాలం వేరు. అరే మీ కాలం ఏంటి, మా కాలం ఏంటి? మీ కాలంలో ఏమైనా బట్టలు తిరుగుతారా? మారిపోయింది ఇప్పుడు. మీ కాలంలో ఏమైనా బట్టలు ఇప్పుడు తిరుగుతారా? ఏ కాలమైనా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగానే ఏం జరుగుతుంది అనేది కదా ఆయన విశ్లేషిస్తున్నారు. ఒక్క నిమిషం మాట్లాడనివ్వండి మానవతారాయ్ గారు, దయచేసి ఆయన్ని కంప్లీట్ చేయనివ్వండి. చెప్పండి కోటేశ్వర గారు. మన వ్యక్తిత్వం రుద్దకూడదండి. జరిగే అంశం నష్టం ఏమొస్తుంది చెప్పనండి, నష్టం ఏమొస్తుంది చెప్పనండి. అంతేకాదు లాభం ఏమొస్తుంది చెప్పండి, వీల్లేదా? లాభం ఏంటి చెప్పండి, చెప్పండి. ఎక్కడ వచ్చింది చెప్పండి, ఏ దేశంలో వచ్చింది లాభం చెప్పండి, ఏ లాభం సంస్కృతి చెప్పండి, ఎట్లా చెప్తారు లాభం వచ్చిందని మీరు? ఆ దేశం యొక్క ఖ్యాతి పెరుగుతుంది. యుక్తాముక్తం ఆల్రెడీ పెరిగింది. రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసం తోటి మీకు అర్థం కాకపోతే నేనేం ఏ చెప్తాను? దేశంలో అయింది? ఆ దేశంలో హైదరాబాద్ ఎక్కడో చూస్తారు ప్రపంచ పటంలో. హైదరాబాద్ రేవంత్ రెడ్డిని చూస్తున్నారు ఇప్పుడు. రేవంత్ రెడ్డి మానవతారాయ్ గారు ఒకసారి కోటేశ్వర గారు అడిగి జరుగుతున్నాయి. హైదరాబాద్ లో జరుగుతున్న ఎల్లోరా అజంతా గురించి మనకెందుకు? మనకు తెలంగాణలో గుడులు గోపురాలు ఇంకేమైనా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటే వెళ్ళండి. రేవంత్ రెడ్డి గారు చెప్పండి, రేవంత్ రెడ్డి గారిని చెప్పండి. మొత్తం డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాడు కదా. డబ్బులు లేక తర్వాత డబ్బులు ఉన్న ప్రభుత్వం చెప్పండి. ఇందులో ప్రభుత్వం లాభమే ఉంది, ఆదాయం వచ్చే విధంగా ఉంది. ఏంటి ఆదాయం? ఎలా ఆదాయం వస్తుందనే అడుగుతున్నారు. చెప్పొద్దు. ఆ పెట్టుబడి వచ్చే ఓకే అవకాశం గారు, ఇట్లా అడ్డం తీసినట్టయితే నేను చాలా గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. ఒక్క నిమిషం మానవతారాయ్ గారు అంటే వేగ్గా ఒక్క నిమిషం సమర్థిస్తున్నారు. మానవతారాయ్ గారు వినండి దయచేసి. ఒక్క నిమిషం అండి, మీరు వినాలండి. ఇబ్బందికరం కాదని చెప్తున్నారు వాళ్ళు కూడా. మానవతారాయ్ గారు ఒక్క నిమిషం. వేగ్గా ఇంత ఆదాయం వస్తుంది అని చెప్పడం కాకుండా ఎలాగా మీకు ఫర్మ్ గా దీని నుంచి ఇంత ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి, ఈ పోటీలకు మనం ఇంత ఖర్చు పెడుతున్నాం, మనకి ఇంత ఆదాయం వస్తుంది అని చెప్పండి. ఇప్పుడు మేడం ఏ మార్గాల్లో ఆదాయం వస్తుంది కూడా చెప్పండి. ప్రభుత్వం ఎంత ఖర్చులు పెడుతుందో గత పోటీలు ప్రారంభమైన నామినేషన్ లో మన రాష్ట్రం ఎంపికైన దగ్గర నుంచి కూడా చెప్తున్నాం. అయినా వీళ్ళు మరి చూడకపోవడం వాళ్ళ బాధాకరం. నాకు సంబంధించిన అంశం కాదు అది. ఓకే, ఆదాయ మార్గాలు ఎలాగా? మీరు అనేక పార్టీలు వెళ్ళి చూసి వచ్చారు కనుక చెప్పండి అంకెలు. దరఖాస్తు చేసుకోండి. మీరు అనేక పార్టీలు అనేక గడపలు చూసి వచ్చారు కనుక మీరు అంకెలు చెప్పండి నాకు. 200 అనేక పార్టీల గడపలు దొక్కొచ్చారు కదా, రెండు పార్టీల గడపలు దొక్కొచ్చారు మీరు, నాకు అంకెలు చెప్పండి. మీరు మానవతారాయ్ గారు మీరు వచ్చారు కదా, నష్టం లేదు, గుర్తు పెట్టుకోండి. 120 ఏం గుర్తుపెట్టుకునేది? మానవతారాయ్ గారు పిలుస్తారు మీరు, పిలుస్తారు మీరు. జిఎస్టీ ద్వారా ఆదాయం వస్తుంది. మానవతారాయ్ గారు మీరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు కానీ మీకు కౌంటర్ పార్ట్ ఏమంటున్నారు దానికి ఆన్సర్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీపైనే ఉంది. మీరు చెప్తున్నారు ఏం ఆన్సర్ చేస్తున్నారు? మొత్తం మేము 2 కోట్లు ఖర్చు పెడతాను అంటున్నా. 2 కోట్లు కాదండి, 1 పైసా కూడా ఖర్చు పెట్టడానికి లేదు. ఏం సంపాదిస్తారు మీరు చెప్పండి నాకు. ఏం సంపాదిస్తారు చెప్పండి. పేరు ప్రఖ్యాతులు ఏం చేసుకుంటారు? తో పాటు మన ఆటో ఉద్యోగులకు ఏమన్నా ఒక డిఏ ఇవ్వడానికి పనికొస్తుందా? తర్వాత ఉద్యోగులకు ఒక డిఏ ఇవ్వడానికి ఏమన్నా పనికొస్తుందా? అని పేరు ప్రఖ్యాతులు హోటల్ పరిశ్రమకు అన్నం పెడతాం. ఆ హోటల్ ఇవన్నీ తెలుసు. మీరు పుస్తకం హోటల్స్ ఉన్నాయి హైదరాబాద్ లో. ఇంకేం